హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నా పెళ్ళైన కొత్తల్లో మా అత్తయ్య నాకు చెప్పిన ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ అనుకోండి. మీకేమైనా ఇలాంటి రెసిపీస్ ఉన్నాయా? అంటే మీ అత్తయ్య చేసేవి, మీకు నచ్చేవి. నాకైతే మా అత్తయ్య చేసే ఈ ఆలు ఫ్రై అంటే చాలా ఇష్టం. నాకే కాదు, మా ఇంట్లో ఉన్నోళ్ళందరికీ ఇష్టమేనండి. ఫస్ట్ అయితే పొటాటోస్‌ని ఇలా బాయిల్ చేసి పెట్టుకోవాలండి. బాయిల్ చేసిన తర్వాత దాన్ని 2 చెక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగే ఉడకబెట్టుకోవాలండి. కట్ చేసి ఉడకబెట్టుకోకూడదు. ఉడకబెట్టుకున్న తర్వాత కట్ చేసుకోవాలా. కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోని సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా అంతే. ఇంకేం అవసరం లేదండి ఈ రెసిపీకి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. మీరెప్పుడైనా టైం లేదు వంట చేసేదానికి అనుకున్నాడు కుక్కర్‌లో 2 విజిల్స్ పెడితే చాలండి. దుంపలన్నీ ఉడికిపోతాయి. ఈజీగా ఈ రెసిపీ చేసేయొచ్చు. ఇది చారన్నంతోని, పప్పన్నంతోని, రసంతోని, సాంబార్‌తోని, ఒట్టిగా తిన్నా కూడా చాలా బావుంటుందండి. చాలా సింపుల్ రెసిపీ కూడాను. ఇప్పుడు ఈ గరం మసాలా వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఎందుకంటే పొడి పొడిగా ఉంటుంది కదా కలవు మసాలా. అందుకే వాటర్ వేసుకోవాలి అందులో. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా వాటర్ వేసుకోవాలా. మరీ ఎక్కువ వేసుకోకూడదు, అలాగని మరీ తక్కువ వేసుకోకూడదు. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పాన్ ఇట్లాంటి పాన్ తీసుకోవాలా, వెడల్పుగున్నది. కళాయిలో వేసుకోకూడదు, అవ్వదిది. వేసుకున్న తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత మనకి చేతికి కారం మండితే కొంచెం మండుతుంది కదండీ! నాకైతే మండుతుంది. అందుకే నేను ఈ ఐడియా కనిపెట్టుకున్నాను. ఫోర్క్ ఉంటుంది కదా! అది దుంపలకి గుచ్చి మసాలా కారం ఉంటది కదా! ఆ బౌల్‌లోని ఆ దుంపను రొటేట్ చేస్తే మసాలా అంతా పట్టేస్తుంది. అది తీసుకొచ్చి మనం ఇప్పుడు వేడి చేసుకున్న పాన్‌లో ఇలా దుంపలను వన్ బై వన్ వేసుకోవాలండి. ఒకదాని తర్వాత ఒకటి. మీరు ఇలాగ ఎక్కువ క్వాంటిటీతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ కొన్ని ఏగిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని ఏపుకోవాలి. అలా చేసుకోవాలనమాట. ఇప్పుడు అన్నీ ఇలా వేసేస్తాం కదా! ఆ మిగిలిపోయిన మసాలా కూడా ఇందులో వేసేయాలండి. దీనికి వాటర్ మరి మీరు వేయకూడదు. ఆల్రెడీ ఇప్పుడు మనం మసాలాల్లో కలుపుకున్నాం కదా వాటరు. అది కూడా కుక్ అయిపోయిన పొటాటోసే కాబట్టి అవసరం ఉండదు. ఇప్పుడు చూసారా, మనం మూత తీసిన తర్వాత ఎలాగుంది, గ్రేవీ కర్రీ లాగుంది కదా! అంటే ఎగ్ కర్రీ లాగా. బట్ ఇది ఎగ్ కాదు. కాకపోతే దీన్ని వెజిటేరియన్ ఎగ్స్ కూడా అనొచ్చు. చూడ్డానికి అలాగే ఉన్నాయి. చందమామ లేదు అంతేని. ఇలా టర్న్ చేసుకోవాలా. మనకు ఒక సైడ్ ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటది కాబట్టి ఇంకో వైపుకి తిప్పుకోవాలా. సేమ్ అలాగే ఒక వైపు తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ ఇంకొక 5 మినిట్స్. ఇదంతా ఏమంటే సిమ్‌లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టకూడదు. పెడితే మాడిపోతుంది. దుంపలు ఏగో పచ్చి వాసనొస్తాయి. సో, మీడియం లో ఫ్లేమ్‌లో పెట్టుకున్న తర్వాత కొంచెం ఇంకా మనకి రోస్ట్ అవుతున్నాయి అన్నప్పుడు కొంచెం హైలో పెట్టుకోవచ్చు. ఇది మీరు కంప్లీట్‌గా అంటే క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఉంచుకోవచ్చు. చాలా బావుంటాయి. నేనైతే కొంచెం రోస్ట్ చేస్తానండి. ఇగో ఇప్పుడు చూసారు కదా! ఇలా చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ ఇంకో వైపు కూడా కుక్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఫస్ట్ మనం వేసుకున్న వైపే మళ్ళీ తిప్పుకోవాలి. అలాగే ఇంకొక 2, 3 మినిట్స్ ఉంచామనుకోండి కుక్ అయిపోతుందండి. అంతా రోస్ట్ అయిపోతుంది. సేమ్ ఎగ్ కర్రీ లాగే కనిపిస్తుందండి. మీ వెజిటేరియన్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేసి చెప్పండి. వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతది. వెజిటేరియన్ ఎగ్స్ అనుకోవచ్చు కదా! ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీని కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకు ఎలా వచ్చింది, ఎలా టర్న్ ఔట్ అయిందనేది నేను తెలుసుకోవాలి కదా!